పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనలో వైసీపీకి చెందిన 16 మంది అరెస్ట్ అయ్యారు. వీరంతా మచిలీపట్నం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వారిని మాజీ మంత్రి పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, కేడీసీసీ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తోందని పేర్ని నాని విమర్శించారు. జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచి పోల్లో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి సంబరాలు జరుగుతుంటే, అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటే ఆ తిరణాలలో ప్రభ ఊరేగింపులు జరుగుతున్నాయి. ఆ ప్రభల ఊరేగింపుల్లో ఒక ప్రభకు సంబంధించినటువంటి ఊరేగింపులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. అట్లాగే వేరే ప్రభలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభ తీసుకుని వస్తున్న క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ కండువాలు వేసుకుంది. స్థానికంగా పోలీసులందరూ కూడా వాళ్ళందరికీ సుపరిచితులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చగొడుతుంటే మీరు రాళ్ళు ఇసండ్రా అంటే రాళ్ళు కర్రలు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ మీద విసరటం, తెలుగుదేశం పార్టీ ప్రభతో ఉన్నటువంటి మైకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభ మైకుల్లో పెద్దగా అరే మీరు మగ పట్టక పుట్టుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండిరా, అరే మీరు కొజ్జా వాళ్ళరా, అదిరా ఇదిరా అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ